శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. కపిలోపదేశాన్ని ఒకసారి మళ్ళీ మనం పునశ్చరణ చేసుకున్నట్లయితే, యోగ ఆధ్యాత్మిక పుంసాం మతో నిశ్రేయసాయమే అత్యంతో పరతిర్యత్ర దుఃఖస్య చ సుఖస్య చ చేత ఖల్వస్య బంధాయ ముక్తయే చాత్మనో మతం గుణేషు సక్తం బంధాయ రతం వా పుంసి ముక్తయే అహం మమాభిమానోద్ధైః కామలోభాదిభిర్మలైః వీతం యదా మనఃశుద్ధమదుఃఖమసుఖం సమం జ్ఞాన వైరాగ్యయుక్తేన భక్తియుక్తేన చాత్మనా పరిపశ్యత్యుదాసీనం ప్రకృతిం చ హతౌజసం తితిక్షా కారుణికా సుహృద సర్వదేహినాం అజాతశత్రవశాంతాః సాధవః సాధుభూషణాః తయేతే సాధవః సాధ్వి సర్వసంగ వివర్జితాః సంగస్తేష్వధతే ప్రాచ్యః సంగదోషహరాహితే సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదః భవంతి హృత్కర్ణరసాయనాః కథాః తజ్జోషణాదాశ్వపవర్గవర్త్మని శ్రద్ధారతిర్భక్తిరనుక్రమిష్యతి కాచిత్ త్వయ్యుచితా భక్తిః కీదృశీ మమ గోచరా యయా పదంతే నిర్వాణం అంజసా అన్వాశ్నవాహం. మళ్ళీ భక్తి యొక్క వివరాలు మరింకొంతగా చెప్పమని ఆ దేవహూతి అడిగితే అప్పుడు ఆయన మళ్ళీ చెప్తున్నాడు. భగవాన్ ఉవాచ దేవానాం గుణలింగానాం ఆనుశ్రవిక కర్మణాం సత్వ ఏవైక మనసో వృత్తి స్వాభావికీతుయా అనిమిత్త భాగవతీ భక్తి సిద్ధేర్గరీయసి జరయత్యాశుయా కోశం నిగేర్ణ మనలో యథా నాణ్యత్ర మద్భగవతః ప్రధాన పురుషేశ్వరాత్ ఆత్మనః సర్వభూతానాం భయం తీవ్రం నివర్తతే జ్ఞాన వైరాగ్యయుక్తేన భక్తియోగేన యోగినః క్షేమాయ పాదమూలం మే ప్రవిశంత్య కుతో భయం అంతఃపురుషరూపేణ కాలరూపేణ యో బహిః సమన్వేత్యేష సత్వానాం భగవాన్ ఆత్మమాయయా. యదా ప్రసుప్తం పురుషం ప్రాణేంద్రియమనోధియః ప్రభవంతి వినాయేన నోద్ధాపయితుమోజసా తమస్మిన్ ప్రత్యగాత్మానం ధియా యోగ ప్రవృత్తయా భక్త్యా రక్త్యా జ్ఞానేన వివిచ్య ఆత్మని చింతయేతు అత ఏవ శనైశ్చిత్తం ప్రసక్తం అసతాం పది భక్తి యోగేన తీవ్రేణ విరక్త్యా చ నయద్వశం యమాదిభిర్యోగ పదైరభ్యసన్ శ్రద్ధయాన్వితః మయి భావేన సత్యేన మత్కథా శ్రవణేన చ సర్వభూత సమత్వేన నిర్వైరేణ అప్రసంగతః బ్రహ్మచర్యేణ మౌనేన స్వధర్మేణ బలీయసా యదృచ్ఛయోపలబ్ధేన సంతుష్టో మితభుంమునిః వివిక్త శరణశాంతో మైత్రః కరుణాత్మవాన్ స్వధర్మాచరణం శక్త్యా విధర్మాచ్చ నివర్తనం దైవాల్లబ్ధేన సంతోషః ఆత్మవిచ్చరణార్చనం గ్రామ్యధర్మ నివృత్తిశ్చ మోక్షధర్మరతిస్తథా మితమేధ్యాదనం శశ్వత్ వివిక్త క్షేమ సేవనం. మళ్ళీ భక్తిని గురించి ఇంకా నాకు వివరించి చెప్పు అని అడిగినటువంటి తల్లితో కపిల మహర్షి దాని గురించి ఇంకా వివరించి చెప్తున్నాడు. అహింస సత్యం అస్తేయం యావదర్థ పరిగ్రహ బ్రహ్మచర్యం తపశౌచం స్వాధ్యాయ పురుషార్చనం ఇవన్నీ తప్పనిసరిగా ఉండవలసిందే. వీటిలో ఏది లేకపోయినా నీకు నీ యొక్క మనోభీష్టం నెరవేరదు. ఏమిటది? అహింస, ప్రాణులకు హింస కలిగించకూడదు. అస్తి సత్యం, సత్యాన్నే పలుకుతూ ఉండాలి. అస్తేయం, ఇతర ధనాల్ని అపహరించకూడదు. యావదర్థ పరిగ్రహ, దేహ నిర్వహణకు కావలసినటువంటి ఎంతవరకు ధనం కావాలో అంతే ధనాన్ని నువ్వు సంపాదించాలి, అంతకంటే ఎక్కువ సంపాదించాలనే దృష్టి ఉండకూడదు. బ్రహ్మచర్యము, తపస్సు, శౌచం దేహాన్ని మనస్సుని శుద్ధంగా ఉంచుకోవటం, స్వాధ్యాయ మోక్షశాస్త్రాన్ని అధ్యయనం చేయటం, పురుషార్చనం పరమేశ్వర పూజ. ఇవి అద్భుతమైన లక్షణాలు.
అదే చెప్తున్నాడు. అహింస సత్యం అస్తేయం యావదర్థ పరిగ్రహ బ్రహ్మచర్యం తపశౌచం స్వాధ్యాయ పురుషార్చనం మౌనం సదా సదా ఆసన జయస్థైర్యం ప్రాణ జయశయై ప్రత్యాహారశ్చేంద్రియాణం విషయాన్ మనసాకృతి. ఇదే చెప్తున్నాడు. మౌనం మౌనంగా ఉండటం, సదా ఆసనం నిత్యము ఆసనాలు అభ్యసించి స్థిరంగా కూర్చోవటం, స్థైర్యం మెల్లమెల్లగా ప్రాణాయామం ప్రాణ జయశనై ప్రాణాయామం ద్వారా శ్వాసని జయించటం, ప్రత్యాహారశ్చ ఇంద్రియాణ మనస్సుతో ఇంద్రియాలని విషయోపభోగాల నుంచి వెనక్కి లాగి హృదయంలోనే నిలుపటం, ఇది ప్రత్యాహారం. అలాగే శుచౌ దేశే ప్రతిష్టాప్య విజిత్ ఆసనం తస్మిన్ స్వస్తి సమాసీన రుజుకాయ సమభ్యసేతు. సాధకుడు ఒక యోగాసనంలో కొంతసేపు స్థిరంగా కూర్చుండడానికి కావలసినటువంటి అభ్యాసం చేయాలి. అదే ఆసన జయం. సాధకుడు పరిశుద్ధమైనటువంటి స్థానంలో ఆసనం వేసుకుని కూర్చుని దాని మీద సుఖంగా ఆసీనుడై యోగాభ్యాసంలో చక్కగా నిటారుగా కూర్చుని సాధన చేయాలి. ప్రసన్న వదనాంభోజం పద్మగర్భారుణేక్షణం నీలోత్పల దళశ్యామం శంఖ చక్ర గదాధరం. ప్రసన్న వదనాంభోజుడు అయినటువంటి పద్మగర్భ అరుణ ఈక్షణుడు అయినటువంటి నీలోత్పల దళ శ్యాముడైన శంఖచక్ర గదాధరుడైన శ్రీహరి యొక్క అటువంటి హరి రూపాన్ని భావన చేయాలి. సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షేత అనన్య భావేన భూతేష్వివ తదాత్మతాం. ఉపనిషత్ అర్థం అంతా ఇక్కడ మనకు చక్కగా వచ్చేస్తుంది. సర్వభూతేషు చ ఆత్మానం, అన్ని భూతాల్లో నీ ఆత్మను చూడు. మనం చెప్పుకుంటున్నాం అశరీరం శరీరేషు, నీలో సాక్షి రూపమైనటువంటి ఒకానొక చైతన్య శక్తి ఉంది, అదే ప్రత్యేగాత్మ. దాన్ని పరమాత్మగా నువ్వు మార్చుకోవాలి. ఇదే పరమాత్మను అన్నింట్లోనూ చూడాలి. నాలో ఉన్నదే అన్నింట్లోనూ ఉన్నది అంటే అదే అర్థం. నువ్వు అన్నింట్లోనూ ఉన్న పరమాత్మ అనేటటువంటి విశాల దృక్పథంలోకి రావాలి. పైగా సర్వభూతాని చాత్మని, వాటిల్లో ఉన్న పరమాత్మే నాలో, ఎక్కడున్నా పరమాత్మే అని ఏకీకృతమైన దృష్టిలోకి రావటమే ప్రధానం. ఈ క్షేత అనన్య భావేన, అనన్య భావంతో చూడాలి, అన్యం అనే భావంతో చూడకూడదు. భూతేష్వివ తదాత్మతాం, ఈ సర్వాత్మత్వ భావాన్ని అభ్యాసం చెయ్యాలి. సర్వాత్మ భావమే మోక్షము, వేరొకటి లేదు. కపిల భగవానుడు తల్లిని నిమిత్తంగా చేసుకుని మొత్తం ప్రపంచానికి అంతటికి మోక్షం కోరే వారందరికీ భక్తి యోగాన్ని గురించి లోకానికి అంతటికి ఉద్బోధిస్తున్నాడు. భక్తి యోగో బహువిధో మార్గైర్భామిని భావ్యతే స్వభావ గుణ మార్గేణ పుంసాం భావో విభిద్యతే. అమ్మా, భక్తి యోగంలో మహాత్ములు అనేక భేదాలను అంగీకరిస్తున్నారు. స్వభావం, గుణాలు అనే అంశాలను బట్టి మానవుల్లో అభిప్రాయ భేదాలు వస్తాయి. భక్తికి వేర్వేరు స్థితులు వస్తూ ఉంటాయి. అభిసంధాయ యోహింసాం దంభం ఆశ్చర్యమేవ వా సంరంభీ భిన్న దృగ్భావం మయి కుర్యాత్ స తామస. తామస భక్తిని గురించి చెప్తాను విను. తాను పరాయి అనే భేదమే సత్యమని భావించే ఏ మానవుడు ఇతరులకు హింసను గాని, లేక తాను గొప్ప ధర్మాత్ముడని బడాయిని గాని, ఇతరులకు మేలు చూడలేని తనవును గాని సంకల్పించి నా యందు భక్తిని చేస్తాడు. అటువంటి భక్తి కోపిష్టి తామస భక్తి అనబడుతుంది. అభిసంధాయ యోహింసాం దంభం మాత్సర్యమేవ వా సంరంభీ భిన్న దృగ్భావం మయి కుర్యాత్ స తామస. విషయానభిసంధాయ యశ ఐశ్వర్యమేవ వా అర్చాదావర్చయేత్యో మాం పృథగ్భావస్స రాజసః. నాకు భేదాన్ని స్వీకరించి నేను వేరు, తాను వేరు, పరమాత్మ వేరు, లోకం వేరు అనే భావంతో ఉంటూ యశ ఐశ్వర్యమేవ, యశస్సు, కీర్తి, ఇంద్రియ భోగాలు ఇవే ప్రధానమని లక్ష్యంగా పెట్టుకుని అర్చాదావర్చయేత్యో మాం పృథగ్భావ, వేరువేరు పృథగ్భావంతో నన్ను కనుక భక్తి భావన చేసినట్లయితే అది రాజసమైన భక్తి. రాజస భక్తి, తామస భక్తి నీకు ఏమాత్రం ప్రయోజనాన్నియో. కర్మ నిర్హారముద్దిశ్య పరస్మిన్ వా తదర్పణం ఏదే యజేద్యష్టవ్యమితి వా పృథగ్భావ సాత్విక. సాత్విక
భావం చెప్తున్నారు. పాపక్షయ కర్మ నిర్హారముద్దిశ్య, కర్మలు క్షీణించిపోవాలనే ఉద్దేశంతో పరస్మిన్ వా తదర్పణం, పరమేశ్వరునికి తనను తాను అర్పించుకోవటం కానీ, లేదా కర్మ విధించబడింది కనుక చేయవలసిందే అనే కానీ ఎవడైతే పూజాధికారిని భేదభావంతో చేస్తాడో అటువంటి భక్తుడు సాత్విక భక్తుడు అనబడతాడు. మధ్యుష్ణీయ దర్శన స్పర్శ పూజాస్తుత్యభివందనై భూతేషు మద్భావనయా సత్వేన అసంగమేన చ మహతాం బహుమానేన దీనానాం అనుకంపయా మైత్రియా చైవ ఆత్మతుల్యేషు యమేన నియమేన చ. సాధకుడు ఏం చేయాలి? ఎప్పుడు కూడా నా మూర్తిని దర్శించాలి, స్పృశించాలి, పూజించాలి, స్తుతించాలి, నమస్కరించాలి. సకల ప్రాణుల్లోనూ ఆత్మరూపంగా ఉన్న నన్ను దర్శించాలి. అంటే పరమాత్మ అందరిలోనూ ఆత్మరూపంగా ఉన్నాడు అని తెలుసుకోవాలి. ఇది చెప్పటం తేలికే కానీ సాధ్యం కాదు, అసాధ్యమైన పని. అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుంటేనే మోక్షం. ధైర్యంతో వైరాగ్యాన్ని కలిగి ఉండాలి. పెద్దల్ని ఆదరించి దీనులపై ధైర్యం చూపాలి. ఈ విధమైన భక్తి భావం అలవాటు పడాలి అంటే దృక్పథంలో మార్పు రావాలి. ఇది మనం చెప్పుకుంటున్న మాట. ఇప్పుడు దృక్పథంలో దృష్టి మారిపోవాలి. ఏ వస్తువుని చూసినా ఎవడో ఒకటి కనపడితే వీడు నాకు విరోధి, ఆ దృష్టితో చూడకూడదు. వీడు నాకు మిత్రుడు, లేకపోతే ఇది నాకు ఇష్టం, ఇది నాకు అనిష్టం, ఇది నాకు కావాలి, ఆ దృష్టి కాదు. ఎంతో మంది తెల్లవారు లేస్తే సాయంత్రం లోపల ఎంతో మంది కనిపిస్తుంటారు. అందరినీ ఒకే దృష్టితో చూసి ఈ శరీరాలు యుగ ప్రారంభం నుంచి ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఇక ముందు ఉంటాయి, ఇవి ఉంటాయి అనేటటువంటి తాత్విక దృష్టితో వాటిని చూడాలి. ఏది చూసినా భగవత్ స్వరూపంగా పైకి కనిపించే శారీరక స్త్రీ పురుషుల్లో ఎవరైనా శారీరక ఆకారం పైకి ఏది కనిపించినా ఇది భగవంతుని యొక్క సృష్టి. ఇది ఈ కనిపిస్తున్న మనిషి భగవంతుడే. ఆ అతనిలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ, ఆత్మ సర్వత్రా ఉంది. అది సర్వత్రా ఉంది అనుకుంటే అన్నీ ఒకే విధంగా మనకి భాషిస్తాయి. దృష్టిలో మార్పు రాకపోతే ఏ విధమైన ప్రయోజనం ఉండదు. మైత్రియా చైవ ఆత్మతుల్యేషు యమేన నియమేన చ అహం సర్వేషు భూతేషు భూతాత్మ అవస్థిత సదా. అన్ని భూతాల్లో నేను భూతాత్మగా అవస్థిత ఉన్నాను. తమవజ్ఞాయ మామర్చ కురుతేర్చా విడంబనం అని భగవంతుడే అన్నింటిలోనూ ఉన్నాడు అని ఆ భావాన్ని అవజ్ఞాయ కిందుపరచి ఎవడైతే నన్ను పూజిస్తాడో అపహాస్యమైనటువంటి పూజ అది మోసం దక్క వేరు కాదు. యోమాం సర్వేషు భూతేషు సంతం ఆత్మానం ఈశ్వరం హిత్వా అర్చాం భజతే మౌఢ్యాత్ భస్మన్యేవ జుహోతి సహ. అలా కాదు, నేను సకల ప్రాణుల్లో ఆత్మరూపుడుగా ఉండి దేహేంద్రియాదుల్ని నియమిస్తున్నాను. అటువంటి నన్ను ఉపేక్ష చేసి ప్రతిమను మాత్రమే సేవించేవాడు చేసే పూజ అలాంటిది. బూడిదలో పోసిన పన్నీరు. మనం ప్రతిమకి పూజ చేసినా ఆ ప్రతిమలో భగవత్ తత్వాన్ని చూడగలగాలి. ఎదటి వాడితో మాట్లాడుతుంటే భగవత్ తత్వాన్నే చూడగలగాలి. ఏ వస్తువుని చూసినా ఈ సర్వాత్మత్వ భావమే కనిపించాలి. ఆ స్థితిని సాధించాలి. యోమాం సర్వేషు భూతేషు సంతం ఆత్మానమీశ్వరం హిత్వా అర్చాం భజతే మౌఢ్యాత్ భస్మన్యేవ. అది తీసుకెళ్లి బూడిదలో పోసిన పన్నీర్ లాగా. ఏవన్నిశమ్య కపిలస్య వచో జనిత్రి సాగర్దమస్య దయితాఖిల దేవహూతి విస్రస్త మోహ పటలా తమభిప్రణమ్య తుష్టావ తత్వ విషయాంకిత సిద్ధిభూమిం. ఆవిడ ఆ కుమారుడైనటువంటి కపిలుడు మహానుభావుడు, సాక్షాత్ పరమాత్మ స్వరూపం శ్రీమన్నారాయణుడే తన గర్భాన కపిలుడుగా జన్మించాడు. అటువంటి కపిలుడి యొక్క బోధన విని ఆవిడ తుష్టావ సంతృప్తి పొందింది, స్తుతించింది. ఏవన్నిశమ్య కపిలస్య వచో జనిత్రి. తల్లి అయినటువంటి ఆవిడ ఆ దేవహూతి ఆయన బోధనలు విని సా కర్దమస్య దయితా అఖిల దేవహూతి. కర్దముని యొక్క భార్య అయిన దేవహూతి విస్రస్త మోహపటల. మోహపటలం అజ్ఞానం అనేటటువంటి ఆ పటలం చీకటి కాస విస్రస్త అది చిన్నాభిన్నం అయిపోయి తమ అభిప్రణమ్య, కుమారుడే అయినప్పటికీ అభిప్రణమ్య నమస్కారం చేసి ఏమంటుంది? తుష్టావ తత్వ విషయ అంకిత సిద్ధి భూమి. తన తత్వ విషయాంకితమైనటువంటి ఆ సిద్ధిని
ప్రదర్శించేటటువంటి ఆ మహానుభావుడికి నమస్కారం చేసి స్తుతిస్తోంది. ఆ స్థుతి ఎలా ఉంటుందో మనం తర్వాత చూద్దాం.